హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Teja తెలుగు. ఈరోజు ఈ వీడియోలో నేను హవెల్స్ గీజర్ అన్బాక్సింగ్ చేస్తాను. యాక్చువల్గా ఇది నా కోసమే పర్చేజ్ చేసుకుంటే. ఇది చూస్తున్నారు కదా, ఇది ఈ విధంగా ఉంటుంది. ఇన్స్టినో మోడల్. ఇక్కడ మనకు వచ్చేసి ఇది 3 లీటర్స్. ఇక్కడ మనకి కలర్ చేంజింగ్ ఎల్ఈడి ఇండికేటర్ ఉంటుంది. ఇదిగోండి, ఇది ఎల్ఈడి ఇండికేటర్ చేంజ్ అవుతుంది. ఇన్స్టాల్ చేసిన తర్వాత చూపిస్తాను మీకు. దీని మీద మనకి 5 years వారంటీ ఆన్ ఇన్నర్ కంటైనర్ అని చెప్పేసి ఉంది, కానీ అది 5 years వారంటీ ఇవ్వలేదు నాకు. వాళ్ళు చెప్పింది టోటల్గా 3 years వారంటీ ఇచ్చారు నాకు. తర్వాత ఇక్కడ అంతే, ఇక్కడ ఏమి లేవు. ఇక్కడ మనకు వచ్చేసరికి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఇది 3 లీటర్స్, మనకి 230 రేటెడ్ వోల్టేజ్ వచ్చేసరికి 230 watts. ఇది 1 phase AC. ఇది రేటెడ్ పవర్ వచ్చేసరికి మనకి 3000 watts ఉంది. మనకి వాటర్ ప్రెషర్ 0.65 MPa ఉంది, మెగా పాస్కల్స్ ఉన్నాయి. దీనిలో మనకి ఒక హీటర్ వస్తుంది, తర్వాత యూజర్ మాన్యువల్, సెట్ ఆఫ్ వాల్ మౌంటింగ్ కిట్ వస్తుంది, తర్వాత ఫాస్టనర్స్ వస్తుంది, ఆ తర్వాత ఫ్లెక్సిబుల్ పైప్స్ కూడా వస్తాయి. బేసిక్గా మనకి కొన్ని గీజర్స్లోనే మనకి పైప్స్ మనమే పర్చేజ్ చేసుకోవాల్సి ఉంటుంది, బట్ మనకి ఇందులోనే ఇచ్చారు. ఇక్కడ మనకి ఎంఆర్పి వచ్చేసరికి 5870 ఉంది, కానీ నాకు ఇది 3700 రూపీస్కి వచ్చింది. ఇది నేను వైట్ బ్లూ కలర్ కొనుక్కున్నాను. ఇక్కడ ఇటు సైడ్ మనం చూసుకుంటే ఇంకా మనకి ఇక్కడ దీని తర్వాత కీ ఫ్యూజర్స్ ఇచ్చారు. చెప్పాను ఇందాక ఉంది కదా, కలర్ చేంజింగ్ ఎల్ఈడి ఇండికేటర్ ఒకటి ఉంటుంది. తర్వాత ఇది కాంపాక్ట్ అండ్ ఈజీ టు ఇన్స్టాల్. నెక్స్ట్ వచ్చేసి మనకి అట్మోస్ట్ డ్యూరబిలిటీ, మనకి అల్ట్రా థిక్ స్టెయిన్లెస్ స్టీల్ అండ్ ఇన్నర్ ట్యాంక్ అని చెప్పేసి ఉంది. బేసిక్గా మనకి 2 types ఆఫ్ ట్యాంక్స్ ఉంటాయి. స్టెయిన్లెస్ స్టీల్ ఇన్నర్ ట్యాంక్ ఒకటి, తర్వాత గ్లాస్ ఇన్నర్ ట్యాంక్ ఉంటుంది. గ్లాస్ ఇన్నర్ ట్యాంక్ వచ్చేసి ఎవరైతే హార్డ్ వాటర్ ఉంటుందో, అంటే సున్నపు నీళ్ళు ఉంటుంది కదా, అలాంటి వాటర్ ఉంటుందో వాళ్ళేమో గ్లాస్ ట్యాంక్ తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువగా చాలా ఫాస్ట్గా రస్ట్ పట్టేయటం, చాలా ఫాస్ట్గా గీజర్ పాడైపోవటం జరుగుతుంది. మిగతా వాళ్ళు ఎవరికైతే నార్మల్ వాటర్ ఉందో పర్వాలేదు, ప్రాబ్లం లేదన్న వాళ్ళు మాత్రం స్టెయిన్లెస్ ఇన్నర్ ట్యాంక్ తీసుకుంటే, స్టెయిన్లెస్ స్టీల్ ఇన్నర్ ట్యాంక్ తీసుకుంటే వాళ్ళకి ఎట్లాంటి ప్రాబ్లము రాదు. ఇది సుపీరియర్ గ్రేడ్ అని చెప్పారు, కానీ చూద్దాం ఎలా ఉంటుందో. మేము ఆల్రెడీ లాస్ట్ వీనస్ కంపెనీ యూజ్ చేసాము. అది వచ్చేసి మాకు ఆల్మోస్ట్ 2015లో కొన్నాము. మోర్ దెన్ 7 years అది మాకు పనికొచ్చింది. అది మేము 10 liters కొన్నాం వీనస్. బట్ అది కాయిల్ ఉంటుంది కదా, కాయిల్ దగ్గర రస్ట్ పట్టేసి వైర్ వదిలేసింది. దానివల్ల ఏమో మొత్తం పనిచేయడం మానేసింది. 7 years వచ్చింది, అది మోర్ దెన్ ఎనఫ్. మనకి గీజర్ అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఎందుకంటే అవి చాలా ఫాస్ట్గా లోపల రస్ట్ పట్టేయటం లాంటివి జరుగుతూ ఉంటాయి. మనకి నెక్స్ట్ వచ్చేసి సేఫ్టీలోని మనకి హై ప్రెసిషన్ ప్రీ క్యాలిబ్రేటెడ్ థర్మోస్టాట్ ఉంది. తర్వాత వచ్చేసి మనకి సేఫ్టీ వాల్వ్ ఒకటి ఉంది. ఇన్ కేసు మనకి లోపల ప్రెషర్ ఎక్కువ అయిపోయినా లేదా ఏదైనా ఇబ్బంది ఉన్నా మనకి సేఫ్టీ వాల్వ్ నుంచి వాటర్ వచ్చేస్తుంది ప్రెషర్. తర్వాత ప్రీసెట్ థర్మో కట్అవుట్ ఉంది. ఇన్ కేసు ఏదైనా హై వోల్టేజ్ వచ్చినా లేదా ఏదైనా అయినా మనకి ఇమీడియట్గా కట్ అయిపోతుంది అనమాట. లోపల థర్మోస్టాట్ ఉంటుంది కదా, అది కట్ అయిపోతుంది. తర్వాత ఫైర్ రిటార్డెంట్ పవర్ కట్ ఉంది. మనకి ఇది వారంటీలో కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. వాళ్ళు చెప్పారు ఫైర్ అంటే షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల వైర్ ఏమైనా అయితే మనకి వారంటీలో క్లెయిమ్ అయిపోతుంది. మనకి ఇక సేఫ్టీ కూడా ఉంది. మనకి హై వర్కింగ్ ప్రెషర్ వచ్చేసి 65 meters అప్ టు 14 floors వరకు ఇది యూజ్ అవుతుంది. చూద్దాం ఒకసారి అన్బాక్సింగ్ చేసి ఎలా ఉందో దీని తాలూకుది. మనకి ఇటు సైడ్ ఇంకేం లేదు, అంతే. ఇది యాక్చువల్గా నేను అక్కడ ఆల్రెడీ ఓపెన్ చేసేసాను, ఎందుకంటే ఒకసారి చెక్ చేసుకోవడం బెస్ట్ కదా. అక్కడ మనకి అసలు ఎలా ఉందో, లోపల డ్యామేజ్ ఏమైనా అయ్యిందా లేదో ఒకసారి చెక్ చేసుకోవడం బెస్ట్. సో అక్కడ ఆల్రెడీ ఓపెన్ చేసేసింది. ఇది ఓపెన్ చేసేసి మొత్తం చెక్ చేసాము. మనకి ఇందులోని వచ్చేసి మనకి పైప్స్ కూడా ఇచ్చారు, అది ఒక ప్లస్ పాయింట్. బేసిక్గా మనకి పైప్స్ మనకి దీనిపైన వచ్చేసి మనకి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఒకటి ఇచ్చారు, ప్లస్ వారంటీ కార్డ్ ఒకటి ఇచ్చారు. హార్డ్వేర్ కూడా ఇచ్చారు. ఇక్కడ మనకి స్క్రూస్ కూడా ఇచ్చారు మనకి లోపలే, మనకి బాక్స్లోనే. ఇదే మోస్ట్ ఇంపార్టెంట్. చాలా గీజర్స్కి అసలు ఈ పైప్స్ ఎవరు మనకి అయితే వాళ్ళు ఎవరైతే ఇన్స్టలేషన్ చేస్తారో వాళ్ళ చేత తెప్పించుకుంటారు. ఇది ఒక్కొక్కటి 700 rupees అంటారు. బట్ లక్కీగా మనకి దీంతో పాటే వచ్చేసాయి. 2 pipes వచ్చాయి, మనకి ఇన్లెట్ అవుట్లెట్ పైప్స్ కూడా వచ్చేసాయి, ప్రాబ్లం లేదు. ఇంకా మనకి మంచిగా నీట్గా థర్మాకోల్తో నీట్గా ప్యాక్ చేసి అయితే వచ్చింది. కాకపోతే ఇప్పట్లో ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇదే, సాకెట్ ఇవ్వట్లేదు. మనం బయట కానీ లేదంటే మనకి ఎవరైతే ఇన్స్టలేషన్ చేస్తారో వాళ్ళ చేత మనం 15 amps సాకెట్ తీసుకొని రావాలి. ఇదే ఒక ప్రాబ్లము. ఇదే అండి ఇన్స్టినో హవెల్స్ కంపెనీ 3 litersది.
గీజర్. హోప్ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. మనకి పైప్స్ కూడా మంచి క్వాలిటీ పైప్స్ ఇచ్చారు. ఒకసారి ఓపెన్ చేసి చూస్తాను. ఇదే ఫ్రెండ్స్, ప్లాస్టిక్ అయితే అంత క్వాలిటీ ప్లాస్టిక్ లాగా ఏమీ అనిపించట్లేదు నాకు. చూద్దాం మరి, అంటే ఇంతకుముందు యూజ్ చేసిన దానికంటే తక్కువ ప్లాస్టికే ఉంది. మనకి ఇక్కడ వచ్చేసి మనకి ఆ పైన బాక్స్ మీద ఏటిచ్చారు అవన్నీ ఉన్నాయి. మనకి 65 మీటర్స్ వాటర్ హెడ్ ఉంది. తర్వాత క్లోజ్డ్ రేటెడ్ వోల్టేజ్ వచ్చేసరికి 230 వాట్స్ అని ఉంది. మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇన్సులేషన్ చేయడానికి నాబ్స్ కనిపించాయి. తర్వాత ఈ కింద మనకి పైప్స్ అయితే క్వాలిటీ పైప్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి రాసి ఉంది ఇన్నర్ అవుటర్ అని చెప్పేసి ఇక్కడ రాసి ఉంది. ఒకసారి దగ్గర నుంచి చూసేయండి. ఈ విధంగా ఉంటుంది మనకి. ఇది అవుట్లెట్, ఇది వచ్చేసి ఇన్లెట్. మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. మినిమం వచ్చేసి 1 మీటర్ ఉండాలి, మ్యాక్సిమం వచ్చేసరికి 65 మీటర్స్ ఉండాలి. మనం యూజ్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్లెట్ వాల్వ్ ఓపెన్ చేసే ఉంచాలి, ఆల్వేస్ ఓపెన్ చేసే ఉంచాలి. మనం వన్స్ ప్లగ్ ఇన్ చేసిన తర్వాత ఫస్ట్ అవుట్లెట్ వాల్వ్ అదే ఇన్లెట్ వాల్వ్ ఏదైతే ఉందో అది మనం ఓపెన్ చేసిన తర్వాతే దీన్ని మనం యూజ్ చేయాలి. ఈ విధంగా ఉంటుంది. ఇన్స్టలేషన్కి కంపెనీ వాళ్ళే వచ్చారు. వాళ్ళు ఛార్జెస్ ఏం తీసుకోలేదు, కానీ సాకెట్కి మాత్రం 100 రూపీస్ తీసుకున్నారు. వాళ్ళు 1 మినిట్ పడుతుంది హీట్ అవ్వడానికి అని చెప్పారు, కానీ నాకు వితిన్ 30 సెకండ్స్ వాటర్ అయితే ఫుల్ హీట్ ఎక్కిపోయింది. ఇలా ఉంటుంది ఇన్స్టలేషన్ చేసిన తర్వాత. పర్వాలేదు, అవుట్ ఆఫ్ 5 నేను 4 ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ యూ, బాయ్ ఇన్ నెక్స్ట్ వీడియో.